ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ 10 లక్షలు వాళ్ళు ప్రత్యేక హోదా వచ్చే రైతుల కోసం ఆమరణ దీక్ష చేస్తున్నారు. దీక్ష ఎక్కడికి వెళ్ళారో ఆమరణ సాధన ఏం చేస్తున్నారు? 10 లక్షల రూపాయలు అంటే ప్రత్యేక హోదాతో వచ్చే 15 లక్షల మంది ఉంటే దాంట్లో ఇంకా అడ్వాంటేజ్ కోసం ఒక 10 లక్షల రూపాయలు ప్రతి కాన్స్టిట్యున్సీలో సంవత్సరానికి 500 మందికి 175 మందికి ఎంత అవుతుంది? ఎన్ని లక్షలు అవుతుంది అండి? ఇస్తాము అంటే 5 సంవత్సరాలకి 2,500 ప్రతి కాన్స్టిట్యున్సీలో ₹1 ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదు. మాట్లాడితే ఆర్య సనాతనవాది జిందాబాద్. దానికి సంబంధం ఏంటండి? నాకు అర్థం కాదు. మతానికి దీనికి సంబంధం ఏంటి అసలు? నాకు అర్థం కాదు. కులానికి దీనికి సంబంధం ఏంటి? అందరూ డెవలప్, నేను అడుగుతున్నా, అందరూ డెవలప్ ప్రత్యేక హోదా నా మీద కాన్సన్ట్రేట్ చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి వాటి వల్ల మీరు అన్నట్టు పాజిటివ్ ఆస్పెక్ట్ వచ్చింది, కానీ ఉద్యోగాలు 6,000 ఉద్యోగాలు పోయినాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీ రాలేదు, రిజర్వేషన్స్ ఉంటాయి. ఓ పక్కన మొత్తాన్ని వెళ్ళిపోతున్నాయి పరిస్థితులు. ఇవాళ మా భూగర్భంలో గ్యాస్ తీసేసి ఉత్తరాది తరలించుకుపోతున్నారు. కుంగిపోతుంది కృష్ణా గోదావరి జిల్లాలోని మా కృష్ణారావు గారు, ప్రొఫెసర్ జి కృష్ణారావు గారు, గొంగుశెట్టి కృష్ణారావు గారు సుప్రీంకోర్టులో వేసిన దాని గురించి దిక్కుమొక్కు లేకుండా పరిస్థితి ఉంది. కుంగిపోతుంది మా భూమి, నీళ్ళు వెళ్ళట్లేదు. గ్యాస్ తీసుకుని మా వరకు కాకుండా మాకు ఇక్కడ ఉండే ఎలక్ట్రిసిటీకి ఇవ్వకుండా మన ఆంధ్రప్రదేశ్లో గుజరాత్కి, ఆ మిగతా రాష్ట్రాలకి, అగర్వాల్ గారికి, మార్వాడి గుజరాత్లో ఉన్న ఫ్యాక్టరీలకు తరలి వెళ్ళిపోవడానికి లైన్లు వేసుకుంటున్నారండి. ఏం చేయమంటారు? ఎవరికి చెప్పమంటారు? వార్తలు రావు, బ్యాన్. వార్తలు, గట్టి వార్తలు రావు 90% మీడియాలో. నాకు అర్థం కావట్లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి హర్షిస్తూ దయచేసి మిగతా వాటి మీద దృష్టి పెట్టమని కోరుతాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు కూడా ఏం చేశారు? మీరు కూడా ఇదే పని చేశారు. అంటే మీ స్థాయిలో ఆదాని గారు వస్తే ఇది ప్రపంచంలో విజయం కలిగితురాయని మాట్లాడతారు, మీ బ్యాచ్ వాళ్ళని తిడుతున్నారు.